ముందుగా ఇక్కడ కార్పొరేషన్ వరంగల్ కార్పొరేషన్ ఎలక్షన్ లేదు. ఎస్ మీకు పంపించాను. మహబూబాబాద్ చదవండి. మహబూబాబాద్ 36 వార్డులు భరత్. కాంగ్రెస్ 11 నుంచి 13, బీఆర్ఎస్ 14 నుంచి 16, బీజేపీ 1, ఇతరులు 2 నుంచి 3. సో మహబూబాబాద్ లో బీఆర్ఎస్ అడ్వాంటేజ్ కనిపిస్తుంది. మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ అక్కడి నుంచి ఉన్నారు. మాలోత్ కవిత మాజీ ఎంపీ, అంటే అఫ్ కోర్స్ ఆయన తండ్రి డోర్నకల్ నుంచి. మహబూబాబాద్ లో స్లైట్లీ అడ్వాంటేజ్ టువర్డ్స్ బీఆర్ఎస్ కనిపిస్తుంది. మురళీ నాయక్ అక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నారు. చూద్దాం, అంటే 11, 13, 14, 16 అంటే పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. జనగాంలో మాత్రం క్లియర్ గా ఉంది. 30 వార్డులు ఉన్నాయి. 30లో బీఆర్ఎస్ 18 నుంచి 20, కాంగ్రెస్ 10 నుంచి 13. సో పల్లారాజేశ్వరరెడ్డి అటు చేరియాల, ఇటు జనగాంలో పంచాయతీ ఎన్నికల్లో కూడా పల్లారాజేశ్వరరెడ్డి జెండా బాతారు, అక్కడ ఓడిచ్చారు కాంగ్రెస్ పార్టీని. మళ్ళీ మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా రిజల్ట్ చూపిస్తున్నారు. 18 నుంచి 20 బీఆర్ఎస్, కాంగ్రెస్ 11 నుంచి 13 సీట్లు ఉన్నాయి. భూపాలపల్లి 30 వార్డులు మొత్తం. కాంగ్రెస్ 16 నుంచి 18, బీఆర్ఎస్ 10 నుంచి 12, బీజేపీ 1 నుంచి 2. భూపాలపల్లిలో సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేశారు. అప్పటి వరకు బీఆర్ఎస్ ఉండే. గండ్ర వెంకటరమణారెడ్డి గట్టిగా ఫైట్ చేస్తున్నారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి ప్రచారం తర్వాత ఏమైనా చేంజ్ అయిందా? భూపాలపల్లి మొదలు బీఆర్ఎస్ అన్నారు శ్రీకాంత్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. భూపాలపల్లి ఎలక్షన్స్ ముందు వరకు కూడా ఏతుందో కూడా సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఇక్కడ పర్యటించడం, అదేవిధంగా చేసినటువంటి క్రమంలో కాంగ్రెస్ వైపు అయితే మొగ్గు చూపిందని చెప్పవచ్చు సార్. ఆ తర్వాతకి ఏదో ఎన్నికల జరిగిన తర్వాత మాత్రం అక్కడ ఉన్నటువంటి కాస్త మార్పులు అయితే జరిగాయని చెప్పొచ్చు సార్. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ స్వల్పంగా, అంటే ఒక 2-3 మాత్రమే ఎక్కువ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ కూడా ఇక్కడ టఫ్ ఫైట్ ఇస్తుంది సార్. కేటీఆర్ రోడ్ షో చేయడం, గండ్రా వెంకటరమణారెడ్డి స్వయంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మమేకం చేసినటువంటి పరిస్థితి ఉంది సార్ భూపాలపల్లిలో. సో అంటే భూపాలపల్లి మీరు ఎడ్జ్ ఎవరికి ఇస్తున్నారు, కాంగ్రెసా బీఆర్ఎస్? కాంగ్రెస్ కు వస్తుంది సార్. 1-2 సీట్లతోటి కాంగ్రెస్ కు వచ్చే అవకాశం ఉంది. ఓకే, నర్సంపేట టఫ్ ఫైట్ అని చెప్తున్నారు. 30 వార్డులు, కాంగ్రెస్ 13, 15, బీఆర్ఎస్ 12, 14. దొంతి మాధవ్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, పెద్ద సుదర్శన్ రెడ్డి. ఎస్, ఇక్కడ స్వయంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవ్ రెడ్డి ఇక్కడ వారికి సంబంధించిన కీలకమైనటువంటి వ్యక్తులకు మాత్రమే ఇక్కడ టికెట్లు కేటాయించడం, అతనికి వారిపై కూడా ప్రధానంగా వారి దృష్టి పెట్టి కూడా ఇక్కడ టఫ్ ఫైట్ ఉందని చెప్పచ్చు సార్. ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ డి అంటే డి అన్నట్టుగా ఉంది. ఎందుకంటే ఇక్కడ 30 వార్డులకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలతో పాటు ఇక్కడ కొంతమంది రెబల్స్ సంబంధించిన కాంగ్రెస్ రెబల్స్ కూడా 1-2 కూడా పోటీ చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వారు కూడా అందులో 1-2 సీట్లు వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది సార్. ఇక్కడ ఎవరు గెలిచినా కూడా 1-2 సీట్లతో గెలిచే అవకాశం ఉంది. ఒకవేళ కాంగ్రెస్ రెబల్స్ గెలిచినా కూడా వారు కాంగ్రెస్ పార్టీలో మరోసారి జాయిన్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా అయితే మనకు తెలుస్తుంది సార్ ఇక్కడ నర్సంపేట. ఓకే ఓకే. సో నెక్స్ట్ నర్సంపేట 1-2తో కాంగ్రెస్ ఉండొచ్చు. పరకాల 22 వార్డులు, కాంగ్రెస్ 7 నుంచి 9, బీఆర్ఎస్ 8 నుంచి 10, బీజేపీ 1 నుంచి 2. చల్లా ధర్మారెడ్డి బాగానే గుంజుకొచ్చారు పరకాల్లో. శ్రీకాంత్, ఇక్కడ కొండా సురేఖ వర్సెస్ రేవూరి ప్రకాష్ రెడ్డి నడుస్తోంది పరకాల్లో. అది బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రాస్పెక్ట్ మీద ఎఫెక్ట్ చూపిస్తుందా? సార్ ఖచ్చితంగా ఉంటుంది సార్. ఎందుకంటే ఈ మధ్య ఇటు ఎమ్మెల్యేలకు అదేవిధంగా కొండా సురేఖకు కాస్త సఖ్యత లేకపోవడం, ఎవరికి వారుగా విడిపోయిన పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పరకాల క్యాడర్ కూడా కొంచెం కొండా సురేఖకు అనుకూలంగా ఉంటుంది, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే రేవూర్ ప్రకాష్ రెడ్డిగా ఉంటుంది. కానీ కాకపోతే ఎక్కువ ఫోకస్ అయితే పెట్టలేదు సార్ ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ సంబంధించి చల్ల ధర్మారెడ్డి ఏది కొంచెం ప్రెస్టేజ్ గా తీసుకోవడం, అక్కడటువంటి గెలిపే దిశగా అంటే వారు ఉన్నారు సార్. ఎందుకంటే ఇక్కడ ఫలితాలు కూడా మనం ఉన్నటువంటి స్వయంగా గ్రౌండ్ రిపోర్ట్ లో తిరగడం సార్. అయితే ఇందులో 7 నుంచి 9 కాంగ్రెస్ కు వచ్చే అవకాశం ఉంది, 8 నుంచి 10 అంటే 1-2 సీట్లే ఉంటారు. మరోవైపు ఇక్కడ బీజేపీ మాత్రం గతంలో ఎప్పుడు కూడా 2 నుంచి 3 స్థానాలు వస్తాయి సార్ ప్రతి మున్సిపల్ ఎలక్షన్స్ లో. ఈసారి కూడా 1 నుంచి 2 వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ బీజేపీకి పడ్డటువంటి ఓట్లు ఇటు కాంగ్రెస్ చీల్చినట్లుగా అయితే అక్కడ తెలుస్తుంది సార్. ఓకే ఓకే. సో నెక్స్ట్ ములుగు 20 వార్డులు, కాంగ్రెస్ 13 నుంచి 15, బీఆర్ఎస్ 6 నుంచి 8. సీతక్క ఈజీగానే ములుగు సీట్ను మున్సిపల్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ చేసుకోబోతున్నారు. వర్ధన్నపేట 12 వార్డులు, కాంగ్రెస్ 3 నుంచి 5, బీఆర్ఎస్ 4 నుంచి 6, బీజేపీ 0 నుంచి 1.
సో ఆరూరు రమేష్ మళ్ళీ వెనక్కి తిరిగి రావడం బీఆర్ఎస్ అడ్వాంటేజ్ ఉంది ఇక్కడ వర్ధనపేటలో, అంతేనా? అవును సార్, ఎందుకంటే ఆరు రమేష్ గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి 2 సార్లు ఎమ్మెల్యే ఉండడం, అదేవిధంగా అత్యధిక మెజార్టీతో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఇతను ఒక్కరు సార్. ఆ తర్వాతకి బీజేపీ పార్టీలో జాయిన్ కావడం, ఆ తర్వాతకి తిరిగి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడంతో కూడా నూతన ఉత్సాహంతో కూడా అక్కడ ఉన్నటువంటి క్యాడర్ మొత్తం కలిసి ఇక్కడ పనిచేసింది సార్. అదేవిధంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక సీట్లు మాత్రం 3 నుంచి 5 వచ్చే అవకాశం కనిపిస్తుంది. బీఆర్ఎస్ మాత్రం 4 నుంచి 6 వచ్చే అవకాశం ఉంది సార్. అదేవిధంగా బీజేపీ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ కు సంబంధించి స్వయంగా తన తమ్ముడే అక్కడ పోటీ చేయడం, ఒక సీటు మాత్రం బీజేపీకి వచ్చే అవకాశం అయితే ఉంది సార్ అక్కడ వర్ధనపేట. ఓకే, డోర్నకల్ 15 వార్డులు, కాంగ్రెస్ 7 నుంచి 9, బీఆర్ఎస్ 5 నుంచి 7. టఫ్ ఫైట్ ఉంది డోర్నకల్. రామచంద్ర నాయక్ ప్రభుత్వం ఇప్పున్న చోట కాంగ్రెస్ కే ఎడ్జా లేదా కాంగ్రెస్ బీఆర్ఎస్ తగ్గఫరా? కొంచెం కాంగ్రెస్ కు ఉండే అవకాశం ఉంది సార్ ఇక్కడ, ఎందుకంటే ప్రభుత్వ విప్గా ఉన్న రామచంద్ర నాయక్ ఎక్కువ ఫోకస్ చేయలేదు సార్ ఇక్కడ డోర్నకల్లో. ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా ఎక్కువ ఫోకస్ చేయలేదు. అందులో కూడా కొంతమంది కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వ్యక్తులకు టికెట్లు రాకపోవడంతో కూడా వారు కూడా రెబల్ గా ఇక్కడ పోటీ చేశారు సార్. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ మధ్య ఉంటుంది సార్. కొంత 1-2 సీట్లతో మాత్రం కాంగ్రెస్ కి ఎడ్జ్ ఉంటుంది సార్. కే సముద్రం 16 వార్డులు, కాంగ్రెస్ 7 నుంచి 10, బీఆర్ఎస్ 5 నుంచి 7. కే సముద్రం మహబూబాద్ కదా? అవును సార్. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ ఉంది. ఓకే, మహబూబాద్ అక్కడ మురళీ నాయక్ మహబూబాద్ హెడ్ క్వార్టర్ లో ఓడిపోతున్నా ఇక్కడ మాత్రం కొంత కవర్ చేయగలిగారు. వేం నరేందర్ రెడ్డి ఉంటారు సార్ లోకల్. కే సముద్రం ఓకే, వేం నరేందర్ అంటే చాలా గొప్ప లీడర్. నిజాం పాపం దురదృష్టం, ఆయన 2004 నుంచి 9 ఎమ్మెల్యే, మహబూబాద్ ఎమ్మెల్యే. బట్ 2009లో డీలిమిటేషన్ వల్ల వేం నరేందర్ రెడ్డి మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం రాలేదు. 2004 to 9 టర్మ్లోనే 47 మంది తెలుగుదేశం పార్టీ వైఎస్ జమానాలో క్లీన్ స్వీప్ చేసిన సమయంలో వేం నరేందర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. బట్ 2009లో డీలిమిటేషన్లో అది ఎస్టీ రిజర్వ్డ్ అయింది. అప్పటి నుంచి ఆయన నియోజకవర్గం లేదు. 2015లో రేవంత్ రెడ్డి కూడా వేం నరేందర్ రెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపించాలని తిరిగి ఆ ఓటుకు నోటు కేసులో చిక్కున్నారు. అందుకనే వేం నరేందర్ రెడ్డి ప్లస్ రేవంత్ రెడ్డి మధ్య చాలా మంచి అండర్స్టాండింగ్ ఉంది. నెక్స్ట్ మరిపేడ కూడా మహబూబాద్ కాన్స్టిట్యున్సీనా డోర్నకల్ కాన్స్టిట్యున్సీ. సో డోర్నకల్ కాన్స్టిట్యున్సీలో మరిపేడ 15 వార్డులు, కాంగ్రెస్ 6 నుంచి 8, బీఆర్ఎస్ 6 నుంచి 7, ఇతరులు 0 నుంచి 1. తగ్గఫర్ ఉంది. రెడ్డి నాయక్ గట్టిగానే ఫైట్ చేస్తున్నారు. ఓకే, తొర్రూరు 16 వార్డులు, కాంగ్రెస్ 7, 9, బీఆర్ఎస్ 5, 7. ఎర్రబెల్లి వర్సెస్ ఝాన్సీ రెడ్డియా ఇది? అవును సార్. బట్ పాలకుర్తి కాన్స్టిట్యున్సీలో మన పంచాయతీలు ఎక్కువ ఎర్రబెల్లి దయాకర్ రావుకి వచ్చాయా, ఝాన్సీ రెడ్డికి వచ్చాయా? ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రెబల్స్ అభ్యర్థులు ఎక్కువ ఉన్నారు సార్. ఎక్కువ కూడా ఇటు పాలకుర్తి నియోజకవర్గంలో దేవరుప్పుల ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతాల్లో మాత్రం కాంగ్రెస్ రెబల్స్ గెలిచారు సార్. ఇటు తొర్రూరు కాన్స్టిట్యున్సీ వస్తే మాత్రం ఇది మహబూబాద్ జిల్లా పరిధిలో ఉంటుంది సార్. ఇక్కడ మహబూబాద్ ఉన్నటువంటి తొర్రూరు మున్సిపాలిటీ పరిధి మాత్రం ఇక్కడ స్వయంగా ఝాన్సీ రెడ్డి ఊరు పక్కనే ఉంటుంది సార్. తొర్రూరు పాలకుర్తి కిందికి రాదు, ఇది మహబూబాద్ కిందికి వస్తుంది. తొర్రూరు పాలకుర్తి నియోజకవర్గం కాదు, మహబూబాద్ నియోజకవర్గం. పాలకుర్తి నియోజకవర్గం సార్. డిస్టిక్ మాత్రం మహబూబాద్ డిస్టిక్ వస్తుంది సార్. డిస్టిక్ మహబూబాద్. ఓకే, ఎందుకంటే మన అక్కడ డిస్టిక్ కాకుండా ఎమ్మెల్యే కదా, ఎమ్మెల్యే ఝాన్సీ రెడ్డి ఎమ్మెల్యే, సరే యశస్విని రెడ్డి ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్. తగ్గఫరే ఉందా, కాంగ్రెస్ గెలుస్తూ వస్తుందా? కొంచెం టఫే ఉంది సార్ ఇక్కడ. ఓకే, స్టేషన్ గన్పూర్ మొత్తం 18 వార్డులు, కాంగ్రెస్ 10 నుంచి 13, బీఆర్ఎస్ 7 నుంచి 9. సో కడియన్ శ్రీహరి గెలిపించుకుంటారు. రాజయ్య కూడా కొంచెం పర్లేదు, ఫైట్ ఇచ్చారు. అవును సార్. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. సో ఇది ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన టోటల్ డీటెయిల్స్. థ్యాంక్ యూ శ్రీకాంత్. నెక్స్ట్ రంగారెడ్డి జిల్లాకి వెళ్దాం. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా